ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప దేవ, సర్వాధికారి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడవు, మారని మార్పు లేని వాడవు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము ప్రతి దినము వేల కోట్ల దేవదూతలచే ప్రతి గానాలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా భద్రనిడులో క్షేమముగా కాచి కాపాడి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతయు తండ్రి, ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో మీరు తోడై నడిపించండి. మీ ఆలోచనలు, మీ జ్ఞానమును తండ్రి, మీ చిత్తానుసారంగా మేము నడుచుటకు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించియున్నావు. అవును తండ్రి, యోనా తండ్రి తన పరిస్థితి మత్స్యపు కడుపులో ఉండి దేవా తను ప్రార్థించగా యేసయ్యా ఆ మత్స్యపు కడుపులో నుండి రక్షించిన దేవుడవు. తను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు తండ్రి మీరు శిక్షించి తనను సరి అయిన దారిలో ఉంచిన దేవుడవు తండ్రి. స్తోత్రాలు. అగాధ స్థలములో నుండి ఆయన ప్రార్థించగా తండ్రి తన ప్రాణంను కూపంలో నుంచి రక్షించిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. పాతాళ గర్భంలో నుండి తండ్రి తను కేకలు వేయగా ఆయన ప్రార్థనను అంగీకరించి ఉన్న దేవుడవు తండ్రి. స్తోత్రాలు దేవా. మేము కూడా తండ్రి పాపం అనే పాతాళ గర్భంలో తండ్రి, సమస్యలనే పాతాళ గర్భంలో, ఇబ్బందులనే పాతాళ గర్భంలో నుండి ప్రార్థన చేయగా మాకు మా ప్రార్థనను అంగీకరించే దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు. మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ మార్గంలో మేము నడుస్తూ ప్రయాణిస్తున్నప్పుడు తండ్రి ఒకవేళ నీ మార్గం నుండి తొలగిపోయినప్పుడు మమ్మల్ని శిక్షించి సరిచేసే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. యోనా వలె మేము నీకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి తండ్రి, మన్నించండి. నీ మార్గంలో నడుచుటకు మీరు కృప చూపించండి, సహాయము చేయండి. నీ మార్గంలో మేము నడిచినట్లయితే అందులో ప్రేమ, క్షమాపణ తండ్రి, ప్రశాంతత, శాంతి, సమాధానము, మాకు కావలసిన ప్రతిదీ మీరు అందించగలిగిన దేవుడవు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి పరిస్థితుల గుండా తండ్రి వెళ్ళుచున్నారో, యోనాలాగా తండ్రి పాతాళం గర్భంలో ఉండి ప్రార్థించుచున్నారేమో తండ్రి, సహాయము చేయండి. వారి యొక్క ప్రార్థనలను అంగీకరించండి. వారి యొక్క సమస్యలలో ప్రభా సమాధానమును అనుగ్రహించండి తండ్రి. సంపూర్ణమైన రక్షణను, మారు మనసును దయచేయండి. రక్షణ లేని వారికి తండ్రి రక్షణను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. కుటుంబాల మధ్య తండ్రి గొడవలతో ఉన్న ప్రతి కుటుంబంలో అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి విడిపించండి. అపవాది వేసే ప్రతి పన్నాగం నుంచి విడిపించండి. శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యవన బిడలను దర్శించండి తండ్రి. యవనేచ్ఛలకు లోనై వారి జీవితాలను పాడు చేసుకునకుండా తండ్రి వ్యర్థమైన వాటి వైపు తిరగకుండా తండ్రి యథార్థమైన మనస్సు కలిగి, హృదయము కలిగి తండ్రి నిన్ను ప్రేమించే వారిగా ఉండుటకు తండ్రి సహాయము చేయండి. లోక ప్రేమలో తండ్రి మోసం ఉంటుంది దేవా. అనవసరమైన తండ్రి ప్రవర్తన ఉంటుంది కనుక
అలా కాకుండా నీ ప్రేమలో ఉండుటకు మీరు సహాయము చేయండి తండ్రి. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు, సరి అయిన సంబంధాలు లేక తండ్రి, వారికి కావలసిన భాగస్వామి దొరకక తండ్రి ఎంతోమంది బాధపడుచున్న యవ్వన బిడ్డలు ఉన్నారు. జ్ఞాపకం చేసుకొని వారి వివాహాలు జరుగుటకు మీరు కృప చూపించండి. ఈ సంవత్సరంలో వారి జీవితాలలో మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒంటరిగా ఉండి కృంగిపోచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని లేవనెత్తండి, మీ ఆలోచనలను దయచేయండి తండ్రి. మీ జ్ఞానం అందించండి తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు. మానసికంగా కృంగిపోతున్న ప్రతి ఒక్కరికి మనోధైర్యం అనుగ్రహించండి తండ్రి. మానసిక ప్రశాంతతను దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, స్తోత్రాలు. భూమి గొడవలు, ఆస్తి గొడవలు తండ్రి, కోర్టు కేసుల నుండి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కోర్టు కేసుల నుంచి విడిపించండి, సమాధానమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ ప్రభా మీరు తోడై మీ కృపాక్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును అందించండి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని. ఈ దినమంతయు తండ్రి మాకు తోడై మీ కృపాక్షేమాన్ని దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.